అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అతన్ని చూసిన వారిలో కొంతమంది ఎగతాళి చేశారు, చులకనగా చూశారు, ఆట పట్టించారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయేవాడు అనుకున్నారు. కొంతమంది అయితే దొంగ అనుకున్నారు. ఎందుకంటే అతని వేషధారణ అలా ఉండేది. ఒకరోజు చూడడానికి పిచ్చివాడిలా కనిపించే అతను భగవద్గీత సారాంశాన్ని ప్రసంగిస్తున్నాడు. అతను ఎలా ఇవన్నీ చెప్పగలుగుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న అతనికి భగవద్గీత ఎలా తెలుసు? అసలు ఏం జరిగిందో చూద్దాం పదండి. హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక కాంప్లెక్స్ ఎదురుగా ప్రతిరోజు ఉదయం ఒక యువకుడు పాత షర్టు, చిరిగిన ప్యాంటు ధరించి నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అతని పేరు అనిరుద్. చూసేవారందరికీ అతనేదో మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు అనిపించేది. అనిరుద్ ఎప్పుడూ ఏ లక్ష్యం లేకుండా వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే తనలో తానే నవ్వుకునేవాడు. ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే ఆగి వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయేవాడు. ఇదంతా ప్రజలకు అసౌకర్యంగా అనిపించేది. ఇలానే వదిలేస్తే అతను ఏదో ఒకటి చేస్తాడు అన్న భయంతో చుట్టుపక్కల ఉన్నవారు అతన్ని చూసి పిచ్చాసుపత్రికి పంపాలి అనుకునేవాళ్ళు. కానీ ప్రతిరోజు ఉదయం ఒక ఆవిడ ఆ యువకుడు దగ్గరకు వస్తూ ఉండేది. కొద్దిగా పాలు, అతనికి కావలసిన ఆహారం ఇస్తూ ఉండేది. అతని చేతిలో ఉన్న భగవద్గీతను చూసి ఆమె అడిగింది, "ఈరోజు నువ్వు ఏమి నేర్చుకున్నావు బాబు" అని. దానికి అనిరుద్ నవ్వుతూ, "నన్ను విమర్శించిన వాళ్ళను క్షమించాలి అని తెలుసుకున్నాను అమ్మా" అని చెప్తాడు. ఆ మాటలు విన్న అనిరుద్ తల్లి కళ్ళు చెమర్చాయి. 5 ఏళ్ల క్రితం అనిరుద్ ఓ బ్రిలియంట్ స్టూడెంట్. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ టాపర్. స్మార్ట్, డైనమిక్, ప్రతి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే టాలెంట్. అనిరుద్ తండ్రి ఆర్మీలో పనిచేస్తూ ఉండేవాడు. వారి కుటుంబం అంతా దేశభక్తి కలిగిన వారు. ఒకరోజు అనిరుద్ ఇంటికి ఒక లెటర్ వస్తుంది. అది గూగుల్ కంపెనీ నుండి అతనికి వచ్చిన ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్. ఎంతో ఆనందంతో జాబ్లో జాయిన్ అవ్వటానికి సిద్ధమవుతాడు. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది కదా. మరుసటి రోజు ఇంకొక లెటర్ వస్తుంది ఇండియన్ ఆర్మీ నుండి. ఆ లెటర్ చదువుతూ అనిరుద్ నిర్ఘాంతపోయాడు. "ఏమైంది బాబు, అలా ఉండిపోయావు" అని తల్లి ఆందోళన చెందుతుంది. తనకి తెలియకుండానే కన్నీళ్లు ధారలై కారసాగాయి. "ఏమైందో చెప్పు బాబు, ఆ లెటర్లో ఏముంది" అని తల్లి అడుగుతుంది. అనిరుద్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పుల్వామా దాడిలో ప్రాణాలను అర్పించిన తన తండ్రి ఇక తిరిగి రాడు అని తెలుసుకున్న అనిరుద్ షాక్లోకి వెళ్ళిపోయాడు. తన తండ్రి లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ రోజు నుంచి అనిరుద్ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. గంటల కొద్దీ తండ్రి ఫోటో ముందే కూర్చునేవాడు. తనలో తానే ఏడుస్తూ ఉండేవాడు. ఒంటరిగా రోడ్లపై తిరగటం మొదలుపెట్టాడు. తన కొడుకు పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లి ఏదో ఒకరోజు తనలో మార్పు వస్తుంది అని ఎదురు చూస్తుంది. తన కొడుకు మానసిక పరిస్థితి తనకు తెలుసు కాబట్టి అందరూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పినా ఆమె తీసుకువెళ్ళేది కాదు. ఎందుకంటే తన కొడుకుకి వచ్చింది ఏ విధమైన మానసిక వ్యాధి కాదు. తన తండ్రి లేడు అన్న నిజాన్ని తెలుసుకొని తన మనసు ముక్కలైంది కాబట్టి. అలా అందరిలో ఉంటేనైనా తనలో మార్పు వస్తుంది అని అలా బయట ఉండనిచ్చేది ఆమె. ఒకరోజు అనిరుద్ తిరుగుతూ అలా బస్టాప్ పక్కన ఆగిపోయాడు. 3 టీనేజ్ అబ్బాయిలు తనని ఆట పట్టించసాగారు. "ఏంటి భాయ్, సాయిబాబాలాగా గడ్డం పెంచావు? నీ ముఖం ఏంటి అలా ఉంది? ఇంటికి పోయి నిద్రపోరా బాబు" అని ఎగతాళి చేశారు. అనిరుద్ మౌనంగా ఉండిపోయాడు. ఇదంతా గమనిస్తున్న ఒక స్కూల్ టీచర్ అనిరుద్ తల్లిని పక్కకు పిలిచి అడిగారు, "మీ కొడుకు ఈ విధంగా తిరుగుతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఆసుపత్రికి తీసుకెళ్లట్లేదు" అని ప్రశ్నించాడు. తన తల్లి ఇలా సమాధానం చెప్పింది, "ఆసుపత్రి లోపలి కంటే తనకి సరైన వైద్యం మన చుట్టూ ఉన్న మనుషుల వలనే దొరుకుతుంది అని నేను నమ్ముతున్నాను. తన చుట్టూ ఉన్నవాళ్ళు తనకి అండగా నిలబడితే తనలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ దేశం అతని తండ్రిని కోల్పోయింది, కానీ నేను నా కొడుకుని కోల్పోవాలని అనుకోవట్లేదు." అది విన్న టీచర్ అనిరుద్ని తన స్కూల్కి వచ్చి భగవద్గీతను ప్రసంగించమని కోరారు. అనిరుద్ స్కూల్ స్టేజ్ మీద భగవద్గీతను ప్రసంగించడం మొదలుపెట్టాడు. అతను మాట్లాడిన కొద్ది నిమిషాలు
ప్రపంచంలో ఎవరూ ఊహించని స్థాయిలో స్పష్టంగా, స్ఫూర్తిదాయకంగా, అద్భుతమైన స్వరంతో చెప్పాడు. అందరూ అలా మంత్రముగ్ధులై చూస్తూ ఉండిపోయారు. తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి నాకు భగవద్గీత మాటలు గుర్తొస్తాయి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్మలను చేయటానికి మాత్రమే అధికారం ఉంది, వాటి ఫలితాలపై లేదు. కర్మ ఫలితాలకు నీవే కారణమని ఎప్పుడూ అనుకోకు, అయినా కర్మలను చేయడం మానుకోకు అని సారాంశం. మీరు కూడా ఒకరి లోపాలను చూసి నవ్వడానికి ముందు వారి వెనుక ఉన్న బాధను, నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కసారిగా హాల్ అంతా మౌనం ఆవహించింది. అందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అతి కొద్ది సమయంలోనే హాల్ అంతా చప్పట్లతో మారు మోగిపోయింది. వెనువెంటనే తల్లి సడన్గా అనిరుద్ధ్ని తన గుండెకు హత్తుకుంది. ఆ క్షణమే ఆ తల్లికి అర్థమైంది తన కొడుకు తిరిగి మళ్ళీ తన దగ్గరకు చేరాడు అని. ఆనందంతో ఉప్పొంగిపోయిన టీచర్ అనిరుద్ధ్ని ఉద్దేశించి, చూడటానికి పిచ్చివాడిలా ఉన్నా అతనిలో ఓ యోధుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు.